కృష్ణా జిల్లాలో తెలంగాణ హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాటం. కాంగ్రెస్ ప్రభుత్వ ద్రోహంపై నల్గొండలో జల శంఖారావం. హైదరాబాద్ నుంచి నల్గొండ సభకు బయలుదేరిన గులాబీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి వెళ్తున్న కేటీఆర్. కాళేశ్వరంపై బురద జల్లేందుకే కాంగ్రెస్ ప్రయత్నం. మేడిగడ్డపై రాజకీయ లబ్ధి కోసమేనని హరీష్ రావు ఫైర్. హైదరాబాద్ ప్రజాభవన్ దగ్గర గురుకుల టీచర్ల ఆందోళన. ప్రమోషన్లు, బదిలీల కోసం డిమాండ్. ఢిల్లీకి తరలి వెళ్తున్న రైతులు అడ్డుకునేందుకు సరిహద్దుల్లో బారికేడ్లు, భారీగా బలగాలు. నల్ల చట్టాలు తెచ్చింది కాంగ్రెస్, అమలు చేసింది బీజేపీ. రెండు పార్టీలు రైతు ద్రోహులేనన్న నేతలు. తెలంగాణ నదీ జలాలపై కేంద్రం పెత్తనానికి దాసోహం అన్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ నల్గొండలో బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ మేరకు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ నుంచి నల్గొండ బహిరంగ సభకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు తరలి వెళ్లారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బస్సుల్లో పార్టీ ప్రజాప్రతినిధులు నల్గొండకు వెళ్లారు. తెలంగాణ నదీ జలాలపై కేంద్రం పెత్తనానికి దాసోహం అన్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ నల్గొండలో బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఈ మేరకు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ నుంచి నల్గొండ బహిరంగ సభకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు తరలి వెళ్లారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బస్సుల్లో పార్టీ ప్రజాప్రతినిధులు నల్గొండకు వెళ్లారు. తెలంగాణ నదీ జలాలపైన కేంద్రం పెత్తనాన్ని గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకున్నదన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కారు కేవలం 2 నెలల్లోనే కేంద్రానికి దాసోహమైందని మండిపడ్డారు. తెలంగాణ రైతాంగ భవిష్యత్తును అంధకారం చేసే కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ గలమెత్తిందని తెలిపారు. తెలంగాణ నదీ జలాలపైన కేంద్రం పెత్తనాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్పారు. ఇక జల ఉద్యమంలో ఇది మొదటి అడుగు మాత్రమేనన్న ఆయన భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. కృష్ణా నది పైన నిర్మించిన ప్రాజెక్టులన్నింటినీ కేఆర్ఎంబీకి అప్పజెప్పడానికి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కేసీఆర్ నాయకత్వంలో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నల్గొండలో ఈరోజు రైతులందరినీ సమీకరించి భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నాం. ఆ భారీ బహిరంగ సభకు భారత రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్టీ నాయకులందరూ తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి వెళ్తున్నాం. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి కృష్ణా నది పైన ఉన్న ప్రాజెక్టులన్నీ కనుక వెళ్ళిపోతే తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉన్నది. మంచినీటికి, సాగునీటికి, విద్యుత్ అవసరాలకు, విద్యుత్ ఉత్పత్తికి కూడా బోర్డు నడుపుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చిన్న చిన్న అవసరాలకు కూడా బోర్డును సంప్రదించి వాళ్ళ దయతో, వాళ్ళ అనుమతితో నీటిని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
తద్వారా తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉన్నది అని చెప్పి దాదాపు ఒక 10 రోజుల క్రితమే భారత రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకొని కేసీఆర్ గారు నల్గొండలో బహిరంగ సభను ఏర్పాటు చేస్తే భయపడిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం నిన్నటికి నిన్న శాసనసభలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీద చర్చను పెట్టి ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టి బహిరంగ సభను అడ్డుకోవడానికి ఇవాళ మేడిగడ్డకు కూడా యాత్రను ఏర్పాటు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము భారత రాష్ట్ర సమితి నల్గొండ సభకు భయపడిపోయే కేఆర్ఎంబి పైన అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం పెట్టారు. ఇవాళ మేడిగడ్డకు కూడా ప్రయాణం చేస్తున్నారు. వాస్తవాలను ప్రజలు చెప్పడానికే, వాస్తవాలను రైతాంగానికి వివరించడానికే ఈరోజు మేమందరం నల్గొండకు వెళ్తున్నాం. గడిచిన 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే కేఆర్ఎంబి జిఆర్ఎంబీలు ఉన్నా గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాజెక్టులను కేఆర్ఎంబికి జిఆర్ఎంబికి ఇవ్వకుండా అడ్డుకున్నాము. తెలంగాణ రైతాంగం యొక్క హక్కులను, తెలంగాణకు కృష్ణా నదీ జలాలపైన, గోదావరి నదీ జలాలపైన ఉన్న హక్కులను కాపాడుకునే ప్రయత్నం మనం చేశాం. అంతేకాకుండా చాలా స్పష్టంగా త్వరితగతిన కృష్ణా నది పైన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తన తీర్పును వెలువరించాలని, తెలంగాణ వాటా ఎంతో తేల్చాలని చెప్పి గత 10 సంవత్సరాలుగా కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కానీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కానీ తీర్పు వెలువరించకపోవడం మూలాన దాన్ని జాప్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎంబిని వాళ్ళ పరిధిలోకి, ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా కేఆర్ఎంబి పరిధిలోకి తీసుకోవాలనే ప్రయత్నం చేయడం కూడా సరి అయింది కాదు. దీనికి సమ్మతి తెలిపిన కాంగ్రెస్ ప్రభుత్వం నల్గొండ సభను చూసి భయపడి నిన్నటి రోజున ఆగమేఘాలపైన అసెంబ్లీలో తీర్మానం చేసింది. అయినా ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతోనే ఇవాళ బ్రహ్మాండమైన సభను నల్గొండలో ఏర్పాటు చేసినాం. కేసీఆర్ గారితో పాటుగా భారత రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు శ్రేణులందరూ కూడా నల్గొండకు తరలి వస్తున్నాయి. రైతులందరూ కూడా తరలి వస్తున్నారు. వాస్తవాలను ప్రజలకు వివరించి చెప్పి నదీ జలాలపైన తెలంగాణ హక్కులను కాపాడుకోవటానికి కేఆర్ఎంబికి జిఆర్ఎంబికి తెలంగాణ ప్రాజెక్టులను అప్పగించవద్దని, త్వరితగతిన ట్రిబ్యునల్ తీర్పులు ఇవ్వాలనే డిమాండ్తోని జల ఉద్యమం ఈరోజు ప్రారంభమైంది. ఇది ప్రారంభం మాత్రమే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీటి కృష్ణా నది జలాలపైన మన హక్కులను కాపాడుకునే విధంగా చర్యలు తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. కృష్ణా జిల్లాలో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన చెలో నల్గొండ సభకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే సభను సర్వంగా సుందరంగా ముస్తాబు చేశారు. మరిగూడ చౌరస్తాలో 50 ఎకరాల్లో సభాస్థలాన్ని ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభా ప్రాంగణం, వీఐపీ గ్యాలరీలు, బ్యారికేడ్స్, మీడియా గ్యాలరీ, హెలీప్యాడ్ను సిద్ధం చేశారు. కృష్ణా ప్రాజెక్టు నది పరివాహక జిల్లాలైన ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుండి లక్షలాదిగా ప్రజలు, రైతులు ఈ సభకు తరలివస్తున్నారు. దీంతో 100 ఎకరాల్లో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు. కేసీఆర్ రాక సందర్భంగా నల్గొండ పట్టణం గులాబీమయంగా మారింది. బీఆర్ఎస్ కార్యకర్తలు గులాబీ జెండాలతో స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి సభ నుంచి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. లివిల్ రెడ్డి. కుమార్, ఏదైతే కృష్ణా నది యాజమాన్య బోర్డుకు శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాంలను అప్పగింతపై ఇప్పటికే పోరుబాట పట్టింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 60 రోజుల్లోనే రెండు ఏదైతే ప్రాజెక్టునే 2 ప్రాజెక్టులను
కృష్ణార్పణం చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పోరాటం ఫలితమే నిన్న అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోబోమని. అదంతా కూడా బీఆర్ఎస్ సాధించిన విజయంగానే చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ కృష్ణా నది ఒకవేళ కేఆర్ఎంబీలోకి వెళ్ళిపోతే ఇటు ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఇటు ఖమ్మం జిల్లాలు ఎడారిగా మారే పరిస్థితి ఉంది. రైతాంగం అంతా తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నాడు ఏదైతే జలాల కోసం పాదయాత్ర చేసిన కేసీఆర్ మరోసారి ఉద్యమ బాట పట్టారు. తెలంగాణ హక్కుగా వచ్చే కృష్ణానది జలాలను ఖచ్చితంగా తెలంగాణకే కేటాయించాలని చెప్పేసి వాళ్ళున్న కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల చేత కాదు, మరో ఉద్యమం చేయాల్సి వస్తుందని చెప్పేసి ముందుగానే పసిగట్టిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇవాళ చెలో నల్గొండ పేరిట భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ భారీ బహిరంగ సభకు యావత్ తెలంగాణ నలుమూలల నుండి తెలంగాణ రైతాంగం అంతా సభకు తరలి వస్తున్నారు. ఇప్పటికే సూర్యాపేట నుంచి దాదాపు 2000 పైచీలకు ఆటో వాళ్ళంతా కూడా సభకు మద్దతు తెలిపేందుకు వస్తున్నారు. అయితే మనతో మాట్లాడడానికి నాడు ఉద్యమంలో ఏ విధంగా అయితే ఉద్యమానికి ఊతమిచ్చే విధంగా తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకునే విధంగా కళాకారులు ఏదైతే తన పాటలతో తెలంగాణ ఉద్యమాన్ని సాధించారో అదే కళాకారులు ఇవాళ మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. వారితో పాటలు పాటించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇవాళ మరొక ఉద్యమానికి తీసింది కాంగ్రెస్ ప్రభుత్వం. వచ్చిన 60 రోజుల్లోనే ఇవాళ కాంగ్రెస్ 2 ప్రాజెక్టులను దారాదత్తం చేసిన తీరును ఎట్లా చూడొచ్చు మనం? ఇది నిజానికి కేంద్రానికి తొత్తులుగా మారినటువంటి ఢిల్లీలో కొట్లాట గల్లీలోకి వచ్చేసరికి దోస్తనంతో ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేఆర్ఎంబీకి పూర్తిగా కృష్ణానది మీద ఉన్నటువంటి పూర్తి హక్కుల్ని కేంద్రం పరిధిలో పెట్టి ఈరోజు ఉమ్మడి నల్గొండ కావచ్చు, ఉమ్మడి పాలమూరు కావచ్చు, ఉమ్మడి రంగారెడ్డి కావచ్చు, ఒకవైపు ఖమ్మం కావచ్చు, ఈ 5 జిల్లాలను ఇటు హైదరాబాద్కు తాగడానికి కూడా నీళ్లు లేకుండా ఉండేటువంటి పరిస్థితులలో ఈరోజు ఎడారిగా మార్చేటువంటి కుట్రలో భాగమే ఒకప్పుడు గోరెడ్డి వెంకన్న గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణని ఏ విధంగా అన్యాయం చేసిందో కంపతారు సెట్లు కొట్టి అమ్ముకొని కడుపు నింపుకునే కాలం వచ్చినది సేతానమేడుందిరా తెలంగాణ సేలన్ని బిల్లాయరా 6 వరకలు గట్టే పెద్ద రైతులు కూడా అరుకటెద్దుల నమ్మి ఎరువుకిచ్చిరి పొలము పేడ ఎరువు లేక భూమి సారము దగ్గి చూడ సక్కని నేల మోడు బారిపాయే ఇల్లిల్లు శోకాలతో తెలంగాణ తెల్లారిపోతుందిరా. ఆ రోజు అప్పుడున్నటువంటి పరిస్థితులను చూసి ఆ రోజు 60 ఏళ్ళు తెలంగాణని అరిగోసబెట్టినటువంటి కాంగ్రెస్ ఏ విధంగానైతే అరిగోసబెట్టిందో ఆ పరిస్థితులను చూసి గోరెడ్డి వెంకన్న పాటలు రాసిండు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకవైపు పాలమూరు, రంగారెడ్డి, మరొక వైపు కాళేశ్వరం జలాలతోటి ఒకవైపు దక్షిణ తెలంగాణని ఒకవైపు ఉత్తర తెలంగాణని సస్యశ్యామలం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో బంగారు పల్లెంలో తెలంగాణను పెట్టి కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్తే ఈరోజు బద్మాష్ తెలంగాణగా బద్మాష్ల చేతుల్లో తెలంగాణ పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇటువంటి పరిస్థితులను ఖచ్చితంగా మేమందరము పాటల రూపంలో ఎత్తి చూపుతూ మళ్ళొక్కసారి గులాబీ జెండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఎగరాల్సిన సందర్భం ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో మేమందరం కళాకారులం అందరం ఈరోజు ఏకమయ్యి మళ్ళొక్కసారి గౌరవ కేసీఆర్ గారికి మద్దతుగా ఈరోజు మేమందరం ఈ సభకు రావడం జరిగింది. కాబట్టి యావత్ తెలంగాణ నుంచి నలుమూలల నుండి వస్తున్నటువంటి ప్రజలందరికీ మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ ఉద్యమాన్ని ఇంతటితో ఆపకుండా గతంలో నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ రక్కసికి నిలవుగా ఉన్నటువంటి ఈ జిల్లా నుండే గౌరవ కేసీఆర్ గారు ఉద్యమాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించడం జరిగింది. కాబట్టి మళ్ళొకసారి ఇదే నల్గొండ నుంచి ఈరోజు నల్గొండకి ఎట్లొస్తాడో చూసుకుందాం. కేసీఆర్ అన్న కోమటిరెడ్డి అన్నాడో అదే కోమటిరెడ్డి ఆయన అడ్డా అనుకుంటున్నాడేమో కానీ ఇది ఖచ్చితంగా ఇది గులాబీల అడ్డా, ఇది కేసీఆర్ అడ్డా. తెలంగాణ అంటేనే కేసీఆర్కు అడ్డాగా. కాబట్టి మళ్ళొకసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్లకు సవాల్ విసురుతున్నాం. కాబట్టి కృష్ణానది మీద ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకు సర్వం హక్కులు మనకే దక్కాలంటూ మళ్ళొకసారి మేము వేదిక నుంచి పాటల రూపంలో మేమందరం వివరించబోతున్నాం. అయితే ఈ మధ్యలో చెలో నల్గొండ సభకు సంబంధించి పాటను పాడారు మీరు. ఆ పాటను మరొకసారి ఇవాళ యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలిసే విధంగా టీ న్యూస్ ద్వారా వినిపించండి. నల్గొండ జిల్లా సభకు నేను పోతనే అమ్మ నేను పోతనే గా ముల్లేలున్న చిల్లర తీసి పల్లె దాటియే నల్లగొండకు పంపియే చూడగల్లు దాన మాట అంతులేని జనామంట చెలో పల్లె పల్లె గదులుతదంట నల్లగొండ నిండుతదంట గా కేసీఆర్ సారును నేను చూసి వస్తనే అమ్మ కలిసే వస్తనే గా పల్లె పల్లె ప్రచారంకు నేను పోతనే గులాబీ జెండను ఎత్తుతనే. అయితే ఈ విధంగా ఎక్కడ చూసినా ఇవాళ యావత్ తెలంగాణ ప్రజానికం అంతా కూడా పాటలు పాడేందుకు సిద్ధమవుతుంది. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే పాటలే కావచ్చు కళాకారులంతా ఆనాడు గొంతెత్తి తెలంగాణ కోసం నినదించారు.
కళాకారుల గొంతును ఆ రోజు పసిగట్టిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇచ్చి తీరింది. ఖచ్చితంగా మరోసారి జల హక్కుల కోసం మరోసారి పాటల రూపంలో సిద్ధం చేస్తామని, తెలంగాణ హక్కులను కాపాడుకునేందుకు మేము సైతం అంటూ చెప్తున్నారు. మరో పాట పాడేందుకు కళాకారులు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు 14 సంవత్సరాలు చావు నోట్లో తలబెట్టినటువంటి మన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారిని పట్టుకొని నిండు అసెంబ్లీలో మాటలు మాట్లాడుతున్నాడు కేసీఆర్ గారని. ఓటుకు నోటుకు దొంగ, చంద్రబాబుకు తొత్తుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏ విధంగానైతే ప్రజలను మాయ మాటలతోటి 6 గ్యారంటీలతోటి చీటింగ్ చేసి ఈరోజు 420 420 తోటి తెలంగాణలో అధికారంలోకి వచ్చిండో, రండ ఎవడు అనే విషయంలో ఈరోజు మేము పాట రూపంలో చెప్పబోతున్నాం. రండ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420, రండ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420, రండ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి, రండ మాటలు చెప్పే అదే రండ మాటలు చెప్పే అదే రండ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420, రండ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఓటుకు నోటు దొంగవు నీవు, చంద్రబాబుకు తొత్తువు నీవు, ఓటుకు నోటుకు దొంగవు నీవు, చంద్రబాబుకు తొత్తువు నీవు, ఓటుకు నోటు దొంగవు నీవు, ఓటుకు నోటు దొంగవు నీవు, అదే ఓటుకు నోటు దొంగవు నీవు, అగో చంద్రబాబుకు తొత్తువు నీవు, చంద్రబాబుకు తొత్తువు నీవు. అగో రండ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420, రండ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఉచిత బస్సు అని పథకాన్ని తెచ్చావు, అమ్మల కాలకు కొట్లాట పెట్టావు, అమ్మల కాలకు కొట్లాట పెట్టావు, అమ్మల కాలకు కొట్లాట పెట్టావు. 2 లక్షల రుణమాఫీ అన్నావు 2 నెలలు దాటక ముందే, 2 లక్షలు దాటక ముందే, 2 నెలలు దాటక ముందే. ఎకరానికి నువ్వు 15,000ని పాత 10,000కే కత్తెరా పెట్టావు, పాత 10,000కే కత్తెరా పెట్టావు, పాత 10,000కే కత్తెరా పెట్టావు. అగో రండ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420, రండ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420. ఈ విధంగా 420 హామీలతోటి ఈరోజు ప్రజలను ఏ విధంగానైతే చీటింగ్ చేసి అధికారంలోకి వచ్చిండో, ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ప్రజలు ఉత్తగానే మర్చిపోరు. కాబట్టి ఖచ్చితంగా ఆ హామీలు అమలయ్యేంత వరకు మళ్ళొక్కసారి గులాబీ జెండా పట్టుకొని కేసీఆర్ గారితో మేమందరం కళాకారులుగా సిద్ధంగా ఉన్నామంటూ ఈ తెలంగాణ సమాజానికి మేమందరం తెలియజేస్తున్నాం. అయితే మనతో మాట్లాడడానికి పాట రూపంలో మరో కళాకారుడు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, పాట పాడండి. ఇవాళ కేఆర్ఎంబి కింద కేసీఆర్ సార్ నల్గొండలో మీటింగ్ పెడుతున్నంటే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఏదేదో చిందర వందర ఆగమాగమవుతాడు. కాబట్టి రేవంత్ రెడ్డికి ఒకటే మాట చెప్తాను, అరే చిందర వందర చేస్తున్నారు ఎందిర బయ్యి మీలొల్లి రేవంతో, రండ రేవంతో నీ ఇచ్చిన మీలేమైపాయే రేవంతు, అరే చిందర బందర చేస్తున్నారు ఎందిర బయ్యి మీలొల్లి తున్నావు ఇందర బల్లర రేవంతు, రేవంతో అరే రేవంతో మీరు డబ్బా కొట్టుడు ఆ పండి జర రేవంతు, మీరు డబ్బా కొట్టుడు ఆ పండి జర రేవంతు, అరే చిందర బందర చేస్తున్నారు ఎందిర బయ్యి మీలొల్లి, చిందర బందర చేస్తున్నారు ఎందిర బయ్యి మీలొల్లి. కాబట్టి ఒకటే చెప్తాను, 6 గ్యారంటీలు మీరు మొదటగా అమలు చేయండి. 420 హామీలు అని చెప్పి జనాల దగ్గరకు వచ్చి తప్పుడు హామీలు చెప్పి ఇలా గెలిచిర్రు. మీరు కనుక హామీలను నెరవేర్చకుంటే ఈ పాట రూపంగా తెలంగాణ అంతా మేము తిరుక్కుంటా మీ గవర్నమెంట్ కు చుక్కలు చూపించే రోజు కూడా దగ్గరనే వస్తుంది. కాబట్టి జై తెలంగాణ. అయితే ఏ విధంగా అయితే ఇలా కేఆర్ఎంబి కృష్ణార్పణం చేశారో అదేవిధంగా ఇలా 6 గ్యారంటీలు అమలు చేయక 6 గ్యారంటీలను పక్కదో పట్టించేందుకే ఇలా డ్రామాలు ఆడుతున్నారని చెప్పేసి కూడా ఇవాళ కళాకారులంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ కృష్ణా వాటా తెలంగాణకు రావాల్సిన హక్కులను ఖచ్చితంగా పరిరక్షించుకునేందుకు కళాకారులుగా మేము ముందుంటామని చెప్తున్నారు. యావత్ తెలంగాణకు జరిగి ఏ నష్టాన్నైనా మేము ఓర్చుకోం, కేసీఆర్కి అండగా ఉంటాం, కేసీఆర్కి మద్దతుగా ఉండి యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలియజేసే విధంగా ఇవాళ పాటల రూపంలో మా గళాన్ని వెతుతామని చెప్పేసి కూడా వాళ్ళ కళాకారులంతా చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఏదైతే సీఎం రేవంత్ వాళ్ళ డ్రామాలు ఆడుతున్నారో 6 గ్యారంటీల పేరుతో మోసం చేసి ఓట్ల రూపంలో ఇవాళ ఆయన అధికారంకి ఎక్కారే తప్ప ఏనాడు కూడా ప్రజలకు కనీసము ఏ అవసరాలు ఉన్నాయో తీర్దామని ఆయనకు సోయి లేదని చెప్పేసి కూడా కళాకారులు తమ పాటల రూపంలో వివరించిన పరిస్థితి. ఖచ్చితంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో ఏదైతే తెలంగాణకు రావాల్సిన హక్కు ఉందో అది ఖచ్చితంగా సాధించుకొని తీరుతామని చెప్పేసి మరోసారి స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిరెడ్డి. డిమాండ్ల సాధనకు రైతులు చేస్తున్న ఆందోళనలు ఢిల్లీ సహా సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. పంజాబ్ రైతులు హర్యానా మీదుగా ఢిల్లీకి చేరుకుంటుండగా పోలీసులు అడ్డుకున్నారు. అంబాలాలోని శంభూ సరిహద్దు వద్ద ఆందోళనకారులను చెదరగొట్టడానికి టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల తీరుపై మండిపడుతున్న నిరసనకారులు సమస్యలు పరిష్కారం అయ్యేదాకా పోరాటం ఆగదంటున్నారు.
డిమాండ్ల సాధనకు రైతులు చేస్తున్న ఆందోళనలు ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. పంజాబ్ రైతులు హర్యానా మీదుగా ఢిల్లీకి చేరుకుండగా పోలీసులు అడ్డుకున్నారు. కంబాల్లోని శంభు సరిహద్దు వద్ద ఆందోళనకారులను చెదరగొట్టడానికి టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సీతారామరాజు అందిస్తారు. సీతారామరాజు. కుమార్, రైతుల ఆందోళనతో ఢిల్లీ సరిహద్దులన్నీ కూడా అట్టుడుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పంజాబ్ అలాగే హర్యానా సరిహద్దుల్లో పెద్ద ఎత్తున రైతులను అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు తీసుకోవడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారుతోంది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్తో దేశవ్యాప్తంగా అన్నిటికంటే ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాలకు సంబంధించిన రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వైఖరిని కూడా వారు తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. రైతులు ఆరుగాలం పండించిన పంటలకు కనీస మద్దతు ధర లభించక అనేక నష్టాలకు అనేక కష్టాలకు రైతులు ఎదుర్కొంటున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వారిని వెంటనే ఆదుకోవాలి, వారిని పూర్తి స్థాయిలో ఆదుకోవాలనే డిమాండ్తో రైతాంగం అంతా కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. చలో హస్తినా చలో ఢిల్లీ పేరిట చేపట్టిన ఈ కార్యక్రమంపై పోలీసులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు, బాష్పవాయువును ప్రయోగించారు. అనేక చోట్ల కూడా లాఠీ చార్జ్ చేయడంతో ఢిల్లీ అలాగే హర్యానా సరిహద్దుల్లో పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. పంజాబ్, హర్యానా అలాగే అనేక ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో రైతులు అక్కడికి తరలి వచ్చిన నేపథ్యంలో వారిని అదుపు చేయడం పోలీసులకు వశం కావడం లేదు. ఈ క్రమంలోనే వారిపై బాష్పవాయువు గోళాలు ప్రయోగిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఢిల్లీ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సందర్భం మనం చూస్తున్నాం. పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లలో బయలుదేరారు రైతు సంఘాలకు సంబంధించిన నేతలు. వారికి మద్దతుగా అనేక పక్షాలు కూడా ఇప్పటికే నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారి లక్ష్యం ఒకటే, ఇండియా గేట్ అలాగే పార్లమెంట్ కు చేరుకోవాలి, పార్లమెంట్ వద్ద నిరసన వ్యక్తం చేయాలనే డిమాండ్ తో వారంతా కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో కూడా మనం చూసాం, రైతాంగానికి సంబంధించిన ఉద్యమంతో దేశ రాజధాని అట్టుడికిన సందర్భం గతంలో కనిపించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఏకంగా అనేక వందల రోజులు అక్కడ రైతులు నిరాహార దీక్షలు, నిరసన కార్యక్రమాలు కొనసాగించారు. దాదాపు 1000 మందికి రైతులు ఆ రోజు బలైన పరిస్థితి కనిపించింది. తమ ప్రాణాలను పణంగా పెట్టి వారంతా కూడా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి గతంలో నెలకొన్న సందర్భం మనం స్పష్టంగా చూసాం. అలాంటి మరో మహోద్యమానికి రైతాంగం శ్రీకారం చుడుతుందనే సంకేతాలు ఈ రోజు ఈ దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరికి కూడా మరోసారి గుర్తుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వేల సంఖ్యలో ట్రాక్టర్లు అలాగే ఇతర వాహనాలు రైతాంగం అంతా కూడా ఢిల్లీకి బయలుదేరడం, ఏకంగా ఇండియా గేట్ కు అలాగే పార్లమెంట్ కు చేరుకోవాలన్న ప్రయత్నం చేయడంతో ఈ ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. స్వామినాథన్ కమిషన్ గతంలో ఇచ్చిన సిఫార్సులను కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు, మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం లేదు. ఇలా అనేక రకాలుగా తమను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి, అలాగే రైతులపై అనేక రకాల కేసులు పెట్టి ఇప్పటికి కూడా ఇబ్బంది పెడుతున్న సందర్భం కూడా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీకి అలాగే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసనను మరింత హోరెత్తిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. పరిస్థితి అయితే తీవ్ర ఉద్రిక్తంగా ఉన్నట్టుగా దృశ్యాలు చూస్తే అర్థమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర అనేక రాజకీయ పక్షాలు, బీఆర్ఎస్ కావచ్చు, ఇతర అనేక పక్షాలకు సంబంధించిన స్పందనను కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ అందరూ కూడా రైతాంగానికి సంబంధించిన ఈ నిరసనకు, ఆందోళన కార్యక్రమానికి, ఉద్యమానికి పెద్ద ఎత్తున సంఘీభావం తెలుస్తున్న పరిస్థితి స్పష్టంగా మనకు కనిపిస్తా ఉంది. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించి అలాగే స్వామినాథన్ కమిషన్ కు సంబంధించిన సిఫార్సులను అమలు చేయాలనేది రైతులు అలాగే రైతు కూలీలకు సంబంధించిన పెద్ద ఎత్తున డిమాండ్ ఇది. అలాగే రైతులకు పెన్షన్ ఇవ్వాలనే ఒక డిమాండ్ కూడా తెరపైకి తీసుకొస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. మధ్యాహ్నం ఈ కార్యక్రమం మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. పంజాబ్ అలాగే హర్యానాతో పాటు అనేక రాష్ట్రాలకు సంబంధించిన రైతాంగం అంతా కూడా ఇప్పటికే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దులన్నీ కూడా ఈ రోజు అట్టుడుకుతున్న పరిస్థితి. అన్నిటికంటే ముఖ్యంగా పంజాబ్ అలాగే హర్యానాకు సంబంధించిన సరిహద్దుల్లో మాత్రం మరింత టెన్షన్ వాతావరణం అయితే స్పష్టంగా మనకు కనిపిస్తా ఉంది. కుమార్, అయితే సీతారామరాజు, అంటే ఏ ప్రాంతాల నుండి రైతులు నిరసన తెలుపుతున్నారు, ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, దీనిపై ఢిల్లీ పెద్దలు ఎవరైనా స్పందించారా, ఏమంటున్నారు? ఇప్పటివరకు అయితే ఢిల్లీ పెద్దలు దీనిపై ఎవరు కూడా స్పందించిన పరిస్థితి కనిపించడం లేదు. గతంలో కూడా రైతాంగానికి సంబంధించిన విషయంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తుందనే డిమాండ్ కావచ్చు, నిరసన కావచ్చు పెద్ద ఎత్తున వ్యక్తమైన పరిస్థితి. దేశవ్యాప్తంగా కూడా
రైతాంగం తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైతులకు మద్దతు ధర లభించని పరిస్థితి, చట్టబద్ధత లేని కారణంగా రైతాంగం తీవ్రంగా నష్టపోతున్న సందర్భం. దీనికి తోడు అనేక రాష్ట్రాల్లో సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, కరెంటు కష్టాలకు కూడా రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈ క్రమంలోనే రైతాంగాన్ని అలాగే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలంటే తప్పకుండా స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలనే డిమాండ్ ను అనేక సంవత్సరాలుగా రైతులు, రైతు కూలీలకు సంబంధించిన నేతలు, రైతు సంఘాలకు సంబంధించిన నేతలు అలాగే వివిధ పక్షాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం వీటికి సానుకూలంగా స్పందించకపోవడమే కాకుండా గతంలో 3 నల్ల చట్టాలను తీసుకొచ్చేసి పూర్తిగా వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయాలి, పారిశ్రామికవేత్తలకు అలాగే కార్పొరేట్ దిగ్గజాల పరం చేయాలని ఒక ప్రయత్నం చేసిన పరిస్థితి, ఆ పరిస్థితి బెడిసి కొట్టిన సందర్భం కూడా మనం గతంలో చూసాం. తాజాగా మరోసారి ఈ అంశాన్ని మరింత ఉధృతం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన తీరును వారంతా కూడా వ్యతిరేకించడం, అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి తమ డిమాండ్ల సాధన కోసం మెడలు వంచే ప్రయత్నం రైతుల వైపు నుంచి జరుగుతా ఉంది. పంజాబ్ అలాగే హర్యానాకు సంబంధించిన రైతులైతే ఈ ఉద్యమంలో మరింత ముందున్నారని మనం స్పష్టంగా చెప్పవచ్చు. వేలు లక్షల సంఖ్యలో వారంతా కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే కనిపిస్తా ఉంది. రానున్న రోజుల్లో ఈ ఉద్యమం మరింత ఉధృతమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజు జరుగుతున్న పరిణామాలు చూస్తా ఉంటే ఎవరికైనా రైతాంగంలో కూడా ఆగ్రహం వ్యక్తమవుతున్న పరిస్థితి. ఒక న్యాయబద్ధమైన హామీ అమలు కోసం, న్యాయబద్ధమైన ఒక కోరికను నెరవేర్చుకునేందుకు దేశ రాజధానిలో తమ మొరను వినిపించుకునేందుకు వస్తున్న రైతులపై ఇలా టియర్ గ్యాస్ ను ప్రయోగించడం అనేది ఎవరు కూడా ఆమోదించడం లేదు. నిజంగానే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులతో, రైతు సంఘాల నేతలతో మాట్లాడి చర్చించి సమస్య పరిష్కారానికి సానుకూలంగా స్పందించాలి. పరిష్కారం ద్వారా సమస్యను పరిష్కరించాలి తప్ప, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలి తప్ప ఈ విధంగా టియర్ గ్యాస్ ప్రయోగించి దేశానికి వెన్నుముకైన రైతాంగంపై ఇలాంటి ప్రతీకార చర్యలకు దిగడం అనేది ఎవరు కూడా హర్షించడం లేదు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, ఢిల్లీ పెద్దలకు సంబంధించిన వైఖరిపై వారంతా కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే క్షేత్రస్థాయిలో మనకు కనిపిస్తా ఉంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ సీతారాం రాజు. తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణకు సమరశంఖం పూరించింది. ఈ మేరకు నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని సభా వేదికగా వివరిస్తారు. బీఆర్ఎస్ సభకు 5 ఉమ్మడి జిల్లాల ప్రజలు, రైతులు భారీగా తరలివస్తున్నారు. అటు కాంగ్రెస్ సర్కారు ద్రోహంపై కృష్ణా ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్తోనే తమకు న్యాయం జరుగుతుందని తేల్చి చెప్తున్నారు.
తెలంగాణ నదీ జలాలపై కేంద్రం పెత్తనానికి దాసోహమన్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ నల్గొండలో బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ మేరకు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ నుంచి నల్గొండ బహిరంగ సభకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు తరలి వెళ్లారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బస్సుల్లో పార్టీ ప్రజాప్రతినిధులు నల్గొండకు వెళ్లారు. తెలంగాణ నదీ జలాలపై కేంద్రం పెత్తనానికి దాసోహమన్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ నల్గొండలో బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఈ మేరకు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ నుంచి నల్గొండ బహిరంగ సభకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు తరలి వెళ్లారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బస్సుల్లో పార్టీ ప్రజాప్రతినిధులు నల్గొండకు వెళ్లారు. తెలంగాణ నదీ జలాలపై కేంద్రం పెత్తనానికి దాసోహమన్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ నల్గొండలో బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఇక సభకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, నల్గొండ అంతా కూడా సందడిగా మారింది. నల్గొండ పట్టణం అంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతులతో సందడిగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి ఏదైతే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడికి హాజరు కాబోతా ఉన్నారు. రైతుల తరఫున కొట్లాడబోతా ఉన్నారు. రైతుల తరఫున ఇక్కడ ఉక్కు పిడికిలు బిగించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే సర్వత్ర కూడా ఆసక్తి నెలకొంది, ఉత్కంఠ నెలకొంది. ఎక్కడ చూసినా కూడా దారులన్నీ కూడా నల్గొండ అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా నల్గొండకు తరలి వస్తా ఉన్నారు. ఇప్పటికే దూర ప్రాంతాలైనటువంటి మహబూబ్ నగర్, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నుంచి పెద్ద ఎత్తున రైతులు ఇక్కడ తరలి వచ్చారు. సభా ప్రాంగణంతో కూడా రైతులతో సందడిగా మారింది. కేసీఆర్ గారు తమ గురించి వస్తున్నారు కాబట్టి, తమ గురించి కొట్లాడడానికి వస్తున్నారు కాబట్టి పార్టీలకు ఖచ్చితంగా, రాజకీయాలకు ఖచ్చితంగా పెద్ద ఎత్తున రైతులు ఇక్కడ తరలి వచ్చారు. సభ సంబంధించిన ఏర్పాట్లు కూడా భారీగా చేయడం జరిగింది. 4 లక్షల మంది ప్రజలు రైతులు ఇక్కడ తరలి వచ్చి కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా భారీగా ఏర్పాటు చేశారు. ఇక ఈ సభలో పాల్గొనడానికి టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలందరూ కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడ చేరుకోబోతున్నారు. మరి కాసేపట్లో కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ చేరుకొని అందరూ కూడా కలిసికట్టుగా ఈ సభా ప్రాంగణానికి వచ్చి ఒక మెసేజ్ ఇవ్వబోతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయబోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులను కప్పుపించుకుంటూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం, దాని వెంటనే ఇతరితర అవస్థలు మాట్లాడడం, ఈ రోజు కాళేశ్వరం పేరుతో అక్కడ అవస్థలు మాట్లాడడం, ఇవన్నీ కూడా ప్రజలకు వివరించేలాగా ప్రజలకు ఏం జరుగుతుంది, దాని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి, ఎర్మకల ఆయకట్టు రైతుకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఎదురవుతుంది, ప్రమాదం పొందుతుంది కేసీఆర్ గారు వివరిస్తారు కాబట్టి తర్వాత కూడా ఆసక్తి ఉంది. ఇక చాలా రోజుల తర్వాత ఎన్నికల కేసీఆర్ గారు నల్గొండకు వస్తున్నటువంటి క్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, మహిళలు అయితే స్వచ్ఛందంగా తరలి వస్తా ఉన్నారు కేసీఆర్ గారిని చూడడానికి, ఆయన ప్రసంగం వినడానికి. మరి కాసేపట్లో ఈ సభ కూడా ప్రారంభం కాబోతోంది. రైట్, థ్యాంక్ యూ రామ్. మాజీ ఎంపీ బీఆర్ఎస్ సీనియర్ నేత బి వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. స్వయం ప్రకటిత మేధావి, ఇదివరకు ఇక్కడ ఎంపీ ఉండే, ఆయనే బెదిరించి సబ్ కాంట్రాక్ట్ ఇప్పించిండు. ఆ సబ్ కాంట్రాక్ట్ వాళ్ళ బంధువులకి ఇప్పించిండు. వాళ్ళే ఈ ప్రాజెక్ట్ కట్టిండ్రు, కుంగిపోయింది, వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఇక దమ్మున్నదా రేవంత్ రెడ్డి అని చెప్పి రేవంత్ రెడ్డిని ప్రశ్నించాడు. యాక్చువల్గా హాస్యాస్పదము, నవ్వాలనో ఏడవాలనో తెలియదు. ఒక పార్లమెంటు
స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ విధంగా వ్యాఖ్యానించడం. ఎందుకంటే పార్లమెంట్ సభ్యుడికి చాలా గౌరవం ఉంటుంది. పార్లమెంట్ సభ్యుడు మాట్లాడేటప్పుడు ప్రతి పలుకుకు ప్రతి మాటకు విలువ ఉంటుంది. ఇంకా గిట్లా మాట్లాడితే రేపు రానున్న రోజుల్లో ఏ అధికారి ఏ పత్రికా విలేకరు కూడా పట్టించుకోరు. రాజకీయ నాయకులు అంటేనే పట్టించుకోరు. ముఖ్యంగా పార్లమెంట్ స్థాయిలో ఎన్నిక కాబడినటువంటి వ్యక్తులు ఈ విధంగా గాలి మాటలు మాట్లాడితే పట్టించుకోరు. నేను ఇప్పుడు సూటిగా బండి సంజయ్ గారిని అడుగుతున్నా. ఆయన ఒక మాట అన్నాడు, ఎల్ఎన్టీ సంస్థను బెదిరించి మేడిగడ్డ ప్రాజెక్ట్ని సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నారు కాబట్టే అది కుంగిపోయిందని చెప్పాడు. పేరు చెప్తాడు. అయితే నేను ఆయన మాట్లాడింది ఎమ్మెల్యే ఎంపీ అన్నాడు. ఎమ్మెల్యే ఎంపీలు కానీ ఎవరు కానీ నేనైతే ఎమ్మెల్యే పోటీ చేయలేదు, ఎమ్మెల్యేగా లేని ఇదివరకు కూడా. మరి ఆయన ఎవరిని అన్నాడు? నన్ను అన్నాడా? నాకంటే ముందున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారిని అన్నాడా? అంతకంటే ముందున్నటువంటి కేసీఆర్ గారిని అన్నాడా? లేకుంటే అంతకంటే ముందున్నటువంటి చెన్నెమినేని విద్యాసాగర్ రావు గారు వాళ్ళ బీజేపీ పార్టీ వ్యక్తి అతన్ని అన్నాడా? అంతకంటే ముందున్నటువంటి ఎల్ రమణన్న గారిని అన్నారా? ఇంకా అంతకంటే ముందు పాపం లేరు, చొక్కారావు గారు లేరు, ఎంపీ సత్యనారాయణరావు గారు లేరు, ఇంకా వాళ్ళంతా ఎవరు లేరు. ఇప్పుడు బతుకున్నలో మాజీ ఎంపీలో గివిలమే. ఇక దీంట్లో ఆయన ఈ మధ్య పేరు అంటలేడు కానీ నన్ను దృష్టిలో పెట్టుకున్నాడు అనుకొని నేను అనుకుంటున్నా. ఏది స్వయం ప్రకటించిన మేధావని. ఎందుకంటే ఈ మధ్యకి రైల్వే ప్రాజెక్టు దీని గురించి మాట్లాడేటప్పుడు నా గురించి మాట్లాడు. కాబట్టి సరే, అది ఈ మేడిగడ్డ గురించి ఎవరిని అన్నాడో ఆయన స్పష్టంగా పేరు చెప్పే ధైర్యం లేదు ఆయనకి. ఎందుకంటే ఇవాళ రేపు డిఫేమేషన్ కోర్టులు కేసులు ఉన్నాయి కాబట్టి చెప్తలేరు. ఆరోపణ చేసేటప్పుడు చాలా స్పష్టంగా చేయాలి. ఆరోపణ ఏది ధైర్యం ఉంటే ఆరోపణగా తెలుసుకోవాలి. ఉత్త ఆరోపణ కూడా ఏదు రాజకీయ నాయకుడు ఒక ఇంతో అంతో బలం ఉంటే చేయాలి. బండి సంజయ్ గారు ఎల్ఎన్టీ సంస్థ మేడిగడ్డ ప్రాజెక్ట్ని సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిందా లేదా అని చెప్పవలసిన విషయం ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రయాణం అటాచ్ చేస్తున్నాడు, మేడిగడ్డకు పోతున్నాడు. నేను వారిని కోరుతున్నా, రేవంత్ రెడ్డి గారు ఎల్ఎన్టీ వారిని ప్రశ్నించండి. ఆ బ్యారేజ్ ఏమైనా వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిండ్రా? ఇస్తే ఎవరు చేశారు తేల్చాలి. నా దృష్టిలో ఎల్ఎన్టీ కంపెనీ చాలా పెద్ద మల్టీనేషనల్ కంపెనీ. అది వాళ్ళు బ్యారేజీలు డ్యాములు సబ్ కాంట్రాక్ట్స్ ఇవ్వరు. బట్ బండి సంజయ్ గారు అంటున్నారు కాబట్టి, ఎందుకంటే ఆయన ఎంపీ కాబట్టి, మరి ఆయనకు వచ్చిన సమాచారం ఏందో తెలియదు కాబట్టి ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నా. బండి సంజయ్ గారు మీకు తెలిసినట్టయితే మీరు పేరు చెప్పండి. ఆ సబ్ కాంట్రాక్టర్ ఎవరు? మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది, దానికి ఎల్ఎన్టీ వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. వాళ్ళు ఎవరో నీకు పేరు తెలిస్తే పేరు చెప్పు. లేకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి అక్కడ పోతున్నారు కాబట్టి వారికి చెప్పు ఉంటున్నాం. తర్వాత మిగతా విషయాలు ఆయన పర్యటన చేస్తున్నాడు పార్లమెంట్ ఎన్నికల్లో. ఈ 5 సంవత్సరాలు అవుపడలేదు, తిరగలేదు. ఒక 5 రూపాయలు 5 సంవత్సరాల్లో కూడా 5 రూపాయలు కరీంనగర్ జిల్లాకి తీసుకురాలని చెప్పి నేను మళ్ళీ చెప్తున్నాను. చెప్తే ఏం చేసినాడు పాపం, పెద్ద పెద్ద పోస్టర్లు గ్రామాలలో ప్రింట్ చేసి వేయించాడు. ఏం వేయించాడు? ఆశ్చర్యం వేస్తుంది, నవ్వాలా ఏడవాలా తెలుస్తుంది. మళ్ళీ చెప్తున్నా, జాతీయ ఉపాధి హామీ పథకం ఈ గ్రామం లోపల ఈ మండలం లోపల 90 కోట్లు, హరితహారం చెట్టు పెట్టిన దానికి ఇన్ని కోట్లు, అన్ని కోట్లు మీ ఊర్లోకి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టమని చెప్పాడు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు అని చెప్తున్నాడు. అవి జాతీయ ఉపాధి హామీ పథకం ఎప్పుడు వచ్చింది బండి సంజయ్ గారు? అది 20 సంవత్సరాల క్రితం ఓ పార్లమెంట్ చట్టం చేసింది. ఆ రోజు నేను పార్లమెంట్ సభ్యుడిని. శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్పర్సన్గా వారు ఒక 2-3 మంచి చట్టాలు తీసుకొచ్చారు. ఒకటి జాతీయ ఉపాధి హామీ పథకం చట్టం, రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం, ఎడ్యుకేషన్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్ చట్టం, ఆర్టీఈ
ఇలాంటి 2-3 చట్టాలు తీసుకొచ్చారు. నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ సూచన మేరకు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో పెట్టారు. 10 సంవత్సరాల వాళ్ళ కాంగ్రెస్ పరిపాలన. ఇప్పుడు పల్లెటూరులో పోయి అడుగుతా తెలియదా ఈ 100 రోజుల పని ఎప్పటి చేస్తాను అంటే ప్రతి ఒక్కటి చెప్తాడు 20 ఏళ్ళకెళ్ళి చేస్తున్నామని. గా పైసలు నేను ఇచ్చినా నేను తెచ్చినా అని చెప్పి పెద్ద పోస్టర్లు తీసుకుంటాడు. ఒక్కటైనా నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇంకో నేను మీ ఓటు ద్వారా పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి ఇది సాధించినా అని ఒక్కడి చెప్పమని చెప్పండి. లేవు. ఎందుకంటే ఆయన కాలమంతా కూడా పార్టీ అధ్యక్షుడిగా కొన్ని రోజులు గిల్లి పంచాయతీలు పెట్టుకోవడం తప్పితే ఇంకోటి తెలియదు. వాళ్ళ పార్టీ సిద్ధాంతం ఏందో నాకు చాలా స్పష్టంగా తెలుసు. ఆయన ఆ పార్టీ సిద్ధాంతం లిమిట్స్లో కూడా లేడు. ఈ మధ్య పర్యటిస్తున్నప్పుడు ఆయనకు అర్థమైపోయింది నేను గెలుస్తాను అనేది అర్థమైపోయింది. స్పందన కరువు అయిపోయింది. ఇది వరకు రెచ్చగొడితే యువకులు రెచ్చగొట్టబడ్డారు. వాళ్ళు ఎవ్వరు కూడా దగ్గరకు వస్తలేరు. వాళ్ళు లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు వివిధ రూపాల్లో. వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు. ముందు ఒకటి మాట్లాడతాను, ఇంకోటి మాట్లాడతాను. ఈ భయాందోళన లోపట మరి ఇప్పుడు ఆయనకు పోటీగా గట్టిగా పోటీ ఇచ్చేది వినోద్ కుమార్ కాబట్టి మరి ఈయన పైన మాట్లాడాలని చెప్పి మాట్లాడతాడు. ఓ దగ్గర ఏమన్నాడు, టిప్పర్ లోడ్ దరఖాస్తులు ఇచ్చిండు, తట్టెడు మట్టి తీయలేదు అన్నాడు. తట్టెడు మట్టి తీయడానికి ఎంపీ ఉంటాడా? దానికి కాంట్రాక్టర్లు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు. నువ్వు అన్నట్టు నేను టిప్పర్ లోడ్లు ఉత్తరాలు రాసినందుకు నీకు ధన్యవాదాలు చెప్తున్నా. ఇట్లా అదైనా గుర్తించినావు. గన్ని ఉత్తరాలు రాసిన నేను కరీంనగర్ నియోజకవర్గ ప్రజల సమస్యల ప్రతి దాని మీద స్పందించిన, లేఖలు రాసిన, అధికారుల దగ్గర తిరిగిన. కొన్ని సమస్యలు పరిష్కారమైనా, కొన్ని కాలేదు. ఏం కాలేదు, ఎందుకు కాలేదు అనేది. కృష్ణా జిల్లాలపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరును మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తీవ్రంగా ఎండగట్టారు. రేవంత్ సర్కారు అసమర్థ నిర్ణయాలతో తెలంగాణ రైతులకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు నల్గొండ బీఆర్ఎస్ బహిరంగ సభకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 20,000 మంది ప్రత్యేక బస్సుల్లో బయలుదేరారు. ఈ మేరకు వినయ్ భాస్కర్ జెండా ఊపి బస్సు ర్యాలీని ప్రారంభించారు. కృష్ణా నదిలో తెలంగాణ జరుగుతున్న వాటా విషయంలో అన్యాయానికి సంబంధించి ఇవాళ నల్గొండ వేదికగా భారీ బహిరంగ సభ జరగబోతా ఉంది. దానికి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి దాదాపు 20,000 మంది ఇక్కడి నుంచి తరలి వెళ్తా ఉన్న సందర్భం. ప్రస్తుతం మనం హన్మకొండలో ఉన్నటువంటి జిల్లా కార్యాలయం దగ్గర ఉన్నాం. మనతో పాటు ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు. సరే, వాళ్ళ ఎట్లాంటి పోరాటం తెరతీసింది, నీళ్ల విషయంలోనే తెలంగాణ ఉద్యమం జరిగింది, ఇవాళ మరో ఉద్యమానికి దారితీస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఎట్లా చూస్తున్నారు సార్? ఆ రోజు తెలంగాణ ఏర్పడడానికి నీళ్లు నిధులు నియామకాలనే అంశం పైన ఆనాటి ఉద్యమ నేత ఉద్యమించడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అవగాహన లేని, అమలు కాని వాగ్దానాలు ఇచ్చి ఈరోజు పోరాటం ద్వారా రాష్ట్రం ఏర్పాటు చేయటం కాకుండా నీళ్లు నిధులు నియామకాలను బ్రహ్మాండంగా 9.5 ఏళ్లు అమలు చేసుకున్నటువంటి ఈ సందర్భంలో మరొక్కసారి అవగాహన లేని ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది. కాబట్టి కృష్ణా జిల్లాలో మరి దానిపైన ఈరోజు తెలంగాణకు రావాల్సినటువంటి వాటాను అవగాహన లేకుండా మరి కేంద్రానికి అప్పచెప్పడాన్ని నిరసిస్తూ ఈరోజు మరొక్కసారి ఉద్యమ నేత నీళ్లపైన ఉద్యమించాలే చెలో నల్గొండ అనే కార్యక్రమాన్ని పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మరి వరంగల్ వెస్ట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున మా శ్రేణులందరూ కూడా అక్కడికి వెళ్ళటం జరుగుతుంది. ఖచ్చితంగా కేవలం ఇదే కాకుండా గత ప్రభుత్వం మరి రాబోయే తరాలకు కూడా గొప్పగా ఈ ప్రాంత చరిత్రను ప్రతిబింబించే విధంగా, ఈ చరిత్రను రాబోయే తరాలకు తెలియజేసే విధంగా కాకతీయ మరి తోరణం కానీ మరి చార్మినార్ కానీ ఈరోజు ఈ అధికారికంగా ప్రభుత్వ చిహ్నాలను కూడా రూపుమాపే విధంగా, అదేవిధంగా మరి టీఎస్ స్టేట్ అని చెప్పి ఉన్నటువంటి నెంబర్ ప్లేట్స్ను కూడా టీజీ అని మరి దాన్ని మార్చటం, అదే కాకుండా తెలంగాణ తల్లిని యావత్ ప్రజానికమంతా కూడా
మరి రూపొందించుకున్నటువంటి తెలంగాణ తల్లిని కూడా మరి దాన్ని మలిపేయాలనే అనేక అంశాలతోని మరి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుంది ఈ ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మరి ఇటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను మరి ఆపే విధంగా ప్రజా ఉద్యమానికి మేము శ్రీకారం చుట్టాం. ఒకనాడు వరంగల్ వేదికగా మహాగర్జన జరిగింది, అది ప్రజల్లోకి బలంగా నాటుకుపోయిన సందర్భం. ఇవాళ నల్లగొండ వేదికగా కృష్ణా జిల్లాకు సంబంధించిన అంశంలో ఒక ఉద్యమం తెరదేవబోతా ఉన్నది. ఇదంతా ప్రజల్లోకి మళ్ళీ ఎలా వెళ్ళనుంది, నీళ్ల గురించి మళ్ళీ ఎలాంటి పోరాటాలకు తెలంగాణ వేదిక కాబోతుంది సార్? గతంలో సమైక్య రాష్ట్రంలో తాగునీరుకే కటకటాల పరిస్థితి ఉండే, కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి ఇటు సాగునీరు, తాగునీరు, ఇటు రైతాంగం, అదేవిధంగా ఆనాడు కాకతీయులు నిర్మాణం చేపట్టినటువంటి 24,000 గొలుసుకట్టు చెరువులు కూడా పునరుద్ధరించి ఆ చెరువు పైన ఆధారపడుతున్నటువంటి అనేక కుల వృత్తులకు కూడా బ్రహ్మాండంగా జీవనోపాధి, ఆర్థికంగా అభివృద్ధి జరుగుతున్న ఈ సందర్భంలో ఈ కృష్ణా జలాల వివాదం మరి తెరపైకి తీసుకురావటం, దీన్ని మేము అనుకుంటున్నాం ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రభుత్వం చేపట్టింది అనుకుంటున్నాం. ఎందుకంటే అమలు కాని హామీలు, వారు ప్రకటించినటువంటి మరి తారీఖు దగ్గర వస్తుంది, 100 రోజులు అన్నారు, ఇప్పటికీ 60 రోజులు దాటింది. కాబట్టి మరి ప్రజల దృష్టిని మళ్లించడానికి అధికారికంగా ప్రభుత్వ చిహ్నాలను మార్చడం అన్నాడు, తెలంగాణ తల్లిలో కొన్ని మార్పులు చేయటం అన్నాడు, ఇవన్నీ చూస్తే ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రభుత్వం చేస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజల పక్షాన ఇటు వీధుల్లో పోరాడడానికి ఒక బాధ్యత ప్రజా పార్టీగా మేమున్నాం, మా ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు ఉన్నారు. చెలో నల్గొండ సభకు జోగులాంబ గద్వాల జిల్లా నుంచి రైతులు భారీ ఎత్తున తరలి వెళ్లారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గద్వాల నియోజకవర్గానికి వెళ్లారు. రైతులను నిండా ముంచడానికి కాంగ్రెస్ సర్కారు కుట్ర పన్నుతుందని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ సభతో కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలు కనిపించడం ఖాయమన్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.